ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రైట్, బ్రేకింగ్ న్యూస్. ఇవాళ పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పొత్తులపై చర్చించనున్నారు. టీడీపీతో పొత్తులకు సంబంధించి జనసేనలో కొంతమంది విమర్శలు వినిపిస్తుండగా ఈ సమావేశంలో దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెల 14 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారని తెలుస్తోంది. ఇవాళ పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పొత్తులపై చర్చించనున్నారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి జనసేనలో కొంతమంది విమర్శలు వినిపిస్తుండగా ఈ సమావేశంలో దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెల 14 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్ కి అదేవిధంగా అధినాయకులు కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం అవుతారు. వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద వరుస సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆయన సమావేశం అవుతారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీ, టీడీపీ తో పొత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. పార్టీకి సంబంధించినంత వరకు కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ టీడీపీ అదేవిధంగా బీజేపీ మధ్య ఉన్నటువంటి సమన్వయం, రెండు పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లేటువంటి అంశాలపైన కూడా పవన్ క్లారిటీ ఇస్తారని చెప్పి సమాచారం వస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందన్న ఒక అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ నాయకులకు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు సమన్వయం, పార్టీని కలుపుకొని ముందుకు వెళ్ళటం, టీడీపీ అదేవిధంగా బీజేపీ నేతలపైన చేసేటువంటి విమర్శలకి కూడా ఆయన సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సునీత. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే ఏపీలో పవన్ కళ్యాణ్ ఏదైతే యాత్ర చేస్తున్నారో దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజాదరణ భారీగా కనిపిస్తుంది. అయితే ఈ 14న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించినట్లు తెలుస్తుంది. ఈ స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్. పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపైన షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఒక్కటి సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు మాత్రమే కొనసాగినటువంటి సిచ్యువేషన్ లో బీజేపీ కూడా కలిసేటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు ఆయా పార్టీల మధ్య ఎలా ఉండబోతున్నాయి, ఆ పార్టీలకి సీట్లు ఖరారైన తర్వాత ఏ నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉంటుంది, అదేవిధంగా ఉమ్మడిగా అటు చంద్రబాబు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో నిర్వహించేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారవ్వాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.